ప్రైజ్ ద లార్డ్. జీసస్ గాడ్ వర్డ్స్ మిరాకిల్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనములు. ఈరోజు ఇశ్రాయేలు భయపడకు అనే 3వ ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1, 12, 13, 14, 15 వచనములు చదువుకుందాం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినం వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణకుదురుగాక. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండియా. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీక దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోన్లో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెన్. తరువాయి భాగము నెక్స్ట్ వీడియోలో చూడండి. జీసస్ గాడ్ వర్డ్స్ మిరాకిల్స్లోకి స్వాగతం. దయచేసి మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.